పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారైన గణపతులు పర్యావరణానికి ముప్పుగా మారాయి. సాంప్రదాయబద్ధమైన మట్టితో తయారు చేసిన మట్టి గణపతులనే ఉపయోగించాలని జన విజ్ఞాన వేదికల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ మట్టి గణపతుల వైపు ఎవరూ అంత పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇంతకు వినాయక చవితుల్లో మట్టి గణపతులని ఎందుకు వాడాలి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా తయారు చేసిన గణపతుల వల్ల కలిగే ముప్పు ఏంటి? అనే విషయంపై శంకర్ న్యూస్ ప్రత్యేక కథనం. దేశంలో అతిపెద్ద పండుగల్లో ఒకటి వినాయకుని పండుగ. అయితే ఈ విగ్రహాల తయారీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయన నిర్మాణంలో ప్రధానంగా ఆర్సెనిక్, యాంటీనిమోని, లెడ్, సీసం ఏర్పడుతుంది. అదేవిధంగా షైనింగ్ రావడం కోసం కృత్రిమ సింథటిక్ కలర్స్ ఉపయోగించడం వల్ల నీటిలోని వనరులు నశించి పోతున్నాయి. కాబట్టి మట్టి వినాయకుడే గట్టి వినాయకుడని పలువురు పర్యావరణ నిపుణులు చెప్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కాపాడడం ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతగా స్వీకరించాలని, ఎందుకంటే భావితరాలకు భవిష్యత్తు మనుగడకు మనందరి మీద ఆధారపడి ఉంది. రసాయనాలతో కూడిన వినాయకుల తయారీపై, అదేవిధంగా మట్టి వినాయకుడు వాడడం వల్ల పర్యావరణ పరిరక్షణకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర సభ్యులు కనుకుంట్ల విద్యాసాగర్ అనేక వివరాలను వెల్లడించారు. భారతదేశంలో పండుగల్లో పండుగ అతిపెద్ద పండుగ వినాయకుని పండుగ కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు విఘ్నాలను తొలగించాలని పూజిస్తారు. అదేవిధంగా వినాయకుని నిమజ్జనం చేసినప్పుడు నీటిలో ఉన్నటువంటి నీటి వనరులు నశించిపోతున్నాయని అన్నారు. వినాయకుని విగ్రహ తయారీలో వాడేటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల నీటిలో కరగడానికి దాదాపు 2 సంవత్సరాలు వినాయకుడు విగ్రహం కరగడానికి పడుతుందన్నారు. దీని వలన నీటికి కార్బన్ డయాక్సైడ్ వెదజల్లుతూ ఆక్సిజన్ తక్కువ చేస్తుందని, వీటితో పాటు వేడిని కూడా ఉత్పత్తి చేస్తుందని, వీటి వలన నీటిలో ఉన్నటువంటి సమస్త జీవులు, మొక్కలు అన్నీ నశించిపోతాయని చెప్పారు. చెరువులు, కుంటల ద్వారా వరి సాగు చేస్తున్న రైతులు, అవి తిన్న ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారన్నారు. ఎందుకంటే కృత్రిమ రసాయనాలతో చేసిన విగ్రహాల వల్ల, నిమజ్జనం చేయడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుని పూజించాలని, పర్యావరణం కాపాడాలని, మట్టి వినాయకుడే గట్టి వినాయకుడని అన్నారు. నేను కనుకుంట్ల విద్యాసాగర్, జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యునిగా పనిచేస్తూ ఉన్నాను. అయితే మనకు సమీపంలో ఉన్నటువంటి వినాయక చవితి పండుగ సందర్భంగా రోడ్ల వెంట ఎక్కడ చూసినా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు అనేవి మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. అయితే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటటువంటిది కృత్రిమ రసాయనాలతో కూడినటువంటిది. దీంట్లో లెడ్, ఆర్సెనిక్, యాంటిమోని లాంటి భార లోహాలు అనేటటువంటివి వాటితోటి సమ్మేళితమైనటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పండగ అనంతరం నిమజ్జనం ఫలితంగా ఈ విగ్రహాలన్నీ తీసుకెళ్ళి నీటిలో వేస్తూ ఉంటారు, నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఈ నీటిలో నిమజ్జనం చేయడం వల్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఉన్నటువంటి భార లోహాలు కరగకుండా చాలా రోజులు అదే విధంగా ఉండడం, అది కరగకపోవడం కాకుండా ఆ నీటిని వేడి ఉష్ణాన్ని కలిగిస్తూ ఉంటుంది. అదేవిధంగా నీటిలో కార్బన్ డయాక్సైడ్ పర్సంటేజ్ని పెంచడం వల్ల జలచరాలన్నీ కూడా చనిపోతాయి. అదేవిధంగా ఆ నీరు వాడినటువంటి పంటలకు కూడా నష్టం, పశుపక్షాదులకు కూడా నష్టం జరుగుతుంది. మరి పండగ ఫలితంగా జరిగినటువంటి ఈ విధ్వంసం, ప్రకృతి విధ్వంసాన్ని మనం అరికట్టలేమా? ఆలోచించాల్సిందిగా ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం. దీని ఫలితంగా మట్టి విగ్రహం అయితే ఎక్కడైతే ప్రతిష్ఠించారో అక్కడే నీటితోటి అభిషేకించి దాన్ని కరిగించడం ఫలితంగా ఈ ఊరేగింపులు, భారము, అదేవిధంగా అనేక రకాల పదార్థాలు నీటిలో నిక్షిప్తం కాకుండా ఎక్కడక్కడ కరిగించుకోవడం, ఆ నీటిని మొక్కలకు మళ్లించడం, ఆ మట్టిని కూడా మొక్కలకు ఎరువుగా వాడడం, ఇటువంటివి చేయడం వల్ల కూడా ఈ పర్యావరణ హితంగా పండుగలు జరుపుకోవాలని ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం.